ఆన్సర్ అవుతుంది. దీనికి ఏబిసిలు రాయాల్సిన అవసరం ఉందా? మన ఆన్సర్ ఎక్కడ ఉంది? సెకండ్ పార్ట్ లో ఆన్సర్ ఉంది. ఫస్ట్ పార్ట్ తో మనకు పని లేదు, ఏబిసిలు రాయాల్సిన అవసరం లేదు. రెండింటిని రివర్స్ చేయమన్నాడు. రెండింటిని రివర్స్ చేయని, ఒకదాన్ని రివర్స్ చేయని. మన ఆన్సర్ ఎక్కడ ఉందో దాన్ని మాత్రమే మనము ఫైండ్ అవుట్ చేయాలి. రివర్స్ చేయమనగానే పొలం అని చెప్పి జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ రాసుకుంటూ పోతే పుణ్యకాలం అయిపోతుంది. ఇట్లనే రాసుకుంటా ఉంటారు జీవితాంతం ఎగ్జామ్స్. ఫస్ట్ హాఫ్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్, ద సేమ్ వే సెకండ్ హాఫ్ ఆల్సో రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇంగ్లీష్ అక్షరమాలలోని అక్షరాలను రెండు భాగాలుగా విభజించి మొదటి భాగము వ్యతిరేక క్రమంలో రాసినట్లయితే, అదే విధంగా రెండో భాగం కూడా రాసినట్లయితే, విచ్ విల్ బి ద 7th లెటర్ టు ద రైట్ ఆఫ్ 10th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఎడమ నుండి 10వ అక్షరానికి కుడివైపు 7వ అక్షరం ఏది? ట్రెడిషనల్ మెథడ్ ఏంటి? దాంట్లో డైరెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ 2 ఉన్నాయి, 10 7 17. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ నుంచి ఫ్రమ్ కాబట్టి ఇది 17L. టోటల్ ఎంత? 17 మైనస్ 30 మనకు అవసరం లేదు, మిగిలింది ఎంత? 4. అన్ని రివర్స్ చేయొద్దు. 17L మైనస్ 13L ఈజ్ ఈక్వల్ టు 4L. ఆ 4L అనేది సెకండ్ పార్ట్ లో ఉంది. ఆ సెకండ్ పార్ట్ ని రివర్స్ చేసి చేయమన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా దీన్ని 4R తీసుకోవాలి. రైట్ నుంచి 4th లెటర్ ఏంటి? డీకి ఆపోజిట్ ఏంటి? డోర్, విండో. డబ్ల్యూ ఆన్సర్ అవుతుంది.